సింగరేణి కార్మిక సమస్యలను పరిష్కరించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్ నాయకులు మంగళవారం ఉదయం జీడీకే ట్విన్ క్లైన్ గని మేనేజర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు గనిని సందర్శించిన టీబీజీకేఎస్ నాయకులు కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్జీ1 ఏరియా ఉపాధ్యక్షులు వడ్డపల్లి శంకర్ మాట్లాడుతూ సింగరేణి పరిరక్షణ, నూతన బొగ్గు గండ్ల ఏర్పాటు, కార్మిక సంక్షేమ చర్యల మెరుగుదల కోసం కార్మికులు ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. సింగరేణి సంస్థ ఉనికికే ప్రమాదంగా మారిన బొగ్గు గండ్ల వేలంలో సంస్థ పాల్గొనే ఆలోచన చేస్తుండడాన్ని టీబీజీకేఎస్ వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. వేలంలో పాల్గొంటే ప్రైవేటీకరణను ఆహ్వానించినట్లే అవుతుందని సూచించారు. సంస్థలో మెడికల్ రెఫరల్ విధానాన్ని సులభతరం చేసి కార్మికులకు అనువైన మెడికల్ విధానాన్ని అమలు చేయాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని బావులు డిపార్ట్ల మీద వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఉద్దేశం ఏంది అని అంటే, మరొకసారి ప్రైవేటీకరణ అంశంపై కుట్ర జరగబోతూ ఉన్నది. ఇలా కాంగ్రెస్ సర్కార్ కావచ్చు, లేదా సింగరేణిలో గెలిచినటువంటి గుర్తింపు సంఘం కావచ్చు, లేదా దానికి సంబంధించి ఏఐటీసీ, ఐఎన్టీసీలు అంతా కూడా దాన్ని ఆపకుండా మరొకసారి కుట్ర జరిగేటువంటి ఆలోచన ఉన్నది. దానితోని ఇలా కార్మిక వర్గం అంతా కూడా దూరము, అంటే ఉద్యోగాలు రాకుండా ఇలా సింగరేణికి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే టీబీజీకేఎస్గా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. తెలంగాణలో ఏదైతే ఈ బొగ్గు బ్లాకులకు సంబంధించి బయట కానీ ఇక్కడ కానీ ఉన్నటువంటి అన్నీ కూడా మనకే కేటాయించాలా ఇదని చెప్పేసి గతంలో తీసుకున్నటువంటి విధానానికి ఇవ్వాలా ఇదని చెప్పేసి, మన బొగ్గు బ్లాకులు మనకే ఇవ్వాలా ఇదని చెప్పేసి ప్రైవేట్న జరగకుండా కుట్రను అడ్డుకునేటువంటి దానిలో భాగంగానే మనము ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనేక రకాల పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం. రెండో అంశం ఏంటంటే, కార్మికులకు సంబంధించినటువంటి అనారోగ్యాల బారిన పడుతున్నటువంటి దానిలో భాగంగా ఇలా రెఫరల్స్కు పోతే ఇబ్బంది జరుగుతూ ఉన్నది. రెఫరల్స్ ఎలాంటి షరతులు లేకుండా అంబులెన్సులు లేవనేటువంటి పేరుతోని, లేదా డాక్టర్ లేడు అనేటువంటి పేరుతోని మొత్తం అంతా కూడా ఇలా దానికి సంబంధించి ప్రజల అసౌకర్యాలకు ఇబ్బంది లేకుండా, కార్మికుల అసౌకర్యాలకు ఇబ్బంది లేకుండా ఇలా కార్మికుల హక్కులకు సంబంధించి కానీ కార్మికుల కుటుంబాలకు సంబంధించినటువంటి రెఫరల్ చేసేటువంటి విధానం ఏదైతే ఉన్నదో అలా అన్నింటి కూడా ఏదైతే సీదా, అంటే మన భాషలో చెప్పాలి ఏదంటే సాఫ్ సీదా ఇలా కార్మికులను పంపించేటువంటి విధంగా, రెఫరల్ చేసేటువంటి విధంగా, ఎలాంటి షరతులు లేకుండా చేసేటువంటి విధంగా చేయాలా ఇదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు ఉప్పులేటి తిరుపతి, పొలాడి శ్రీనివాస్, దూట శేషగిరి, మీసరాజు, నూతి రాజ్ కుమార్, దేవేందర్, భాస్కర్, నరేష్, ప్రసాద్, రమేష్, శ్రీకాంత్, వేణు, మధు తదితరులతో పాటు గని కార్మికులు పాల్గొన్నారు.